వెల్కమ్ టు మై ఛానల్. శృతిని ఇంటికి పిలిపించి రాహుల్ గురించి అసలు నిజాలని బయటపెట్టిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళితే గనుక ఇక అందరూ హాల్లో టీ తాగుతూ ఉండగా ఇంక అప్పుడే మొత్తానికి రాహుల్ అయితే అలాగే మొత్తం అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత పోలీసులు అప్పుడే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రాహుల్ రుద్రాని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు అనుకున్నది జరుగుతుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసేసరికి ఇంకా అప్పుడు మొత్తానికి ఇంకా పోలీసులు వచ్చి ఏది ఏమైనా కూడా ఇంకా ఈరోజు మేము ఇంటికి ఒక విషయం పర్పస్ మీద వచ్చాం సార్ అని చెప్పి అంటే మీరు ఇంత పొద్దున్నే మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి సుభాష్ అడుగుతాడు. అడిగేసరికి ఏముంది సార్, ఈరోజు మార్నింగ్ టైంలో ఇంకా పెట్రోలింగ్ పోలీసులకి ఒక ట్రక్ అయితే కనిపించింది. ఆ ట్రక్లో ఏం సరఫరా అవుతుందని చెప్పి చూస్తే అందులో ఫేక్ గోల్డ్ ఉంది. అది ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అని చెప్పి ఆరాలు తీస్తే అప్పుడు మాకు ఒక విషయం తెలిసింది సార్. అది శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇదంతా కూడా మీరే చేశారు కాబట్టి, ఒక క్రిమినల్గా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఇంకా మేము ఆలోచించదలుచుకోలేదు. అందుకే ఈ కంపెనీకి చైర్మన్ అయిన రాజ్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు, అసలు ఇలా మాట్లాడగలుగుతున్నారు, అసలు మా అబ్బాయి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి అని చెప్పి అనేసరికి అవును సార్ నిజమే నేను చెప్పేది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయంలో ఇంకా అసలు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంకా మొత్తానికి ఈ విషయంలో చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనే. అలాంటప్పుడు మేము బేసిక్గా రూల్ ప్రకారం ఆయన్నే అరెస్ట్ చేయాలి. మరి ఫేక్ గోల్డ్ మీ కంపెనీకే కదా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, రాజ్ గారి పర్మిషన్ కానీ సిగ్నేచర్ కానీ లేకుండా ఖచ్చితంగా ఈ విషయంలో వెంటనే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు కదా. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో రాజ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కదా, మీరు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించట్లేదు అని చెప్పేసి అనేసరికి ఇక అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అలా జరగడానికి వీల్లేదు, మా ఇంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రాజ్ కొన్ని రోజులుగా ఇంకా ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఆఫీస్లో జరిగే ఏ ప్రాజెక్ట్కి వాడు సైన్ చేయట్లేదు అని చెప్పి అపర్ణ అంటది. ఇక అప్పుడు రుద్రాని కావాలని ఎందుకు చేయట్లేదు, ఏముంది వాళ్ళ ఆవిడ మాట విని వెళ్ళి ఇచ్చేసాడేమో, లేదంటే కంపెనీ ఇదవ్వాలని ఇలాంటి ప్రయత్నాలు చేశాడేమో అని చెప్పి అంటే, చూడు రుద్రాని ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదంతా కూడా నువ్వు నీ కొడుకు కలిసి ఆడిన డ్రామా కదా. ఆ రోజు స్వప్న చెప్తూనే ఉంది ఈ ఇంకా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూశాను అని, కానీ మేమే వినిపించుకోలేదు. మిమ్మల్ని అనుమానిస్తే పోయేది కుటుంబం పరువు కదా అని చెప్పి మౌనంగా ఉండిపోయాము. కానీ ఈరోజు అదే నిజమైంది, రాహులే దీని అంతటికి కారణం ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి అపర్ణ అంటే, ఇదేంటి మరీ బాగుంది, ఉరిమి మంగళం మీద పడినట్టు నా మీద పడుతున్నారు అని చెప్పేసి ఇక అంటాడు. అనేసరికి అసలు ఏం జరుగుతుందో ఇక్కడ ఏమన్నా అర్థమవుతుందా మీకు, కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉందా అని చెప్పి సుభాష్ తిట్టి, చూడండి ఇన్స్పెక్టర్ గారు నేను మీ పై ఆఫీసర్స్తో మాట్లాడతాను, దీనికి రాజ్కి ఎలాంటి సంబంధం లేదు, మేము దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొస్తాము, అలాగే ఈ ఫేక్ గోల్డ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా, అలాగే ఎవరైతే ఈ ఫేక్ గోల్డ్ని మా కంపెనీకి ట్రాన్స్పోర్ట్ చేయించారో వాళ్ళని ఇంకా మేము ఖచ్చితంగా మీకు అప్పగిస్తాము అని చెప్పి అన్నా కూడా ఇంక పోలీసులు వినిపించుకోరు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఎందుకంటే ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనే, పైగా మేము బేసిక్గా మమ్మల్ని ఇంకా రూల్స్ అయితే పాటించనివ్వండి. ఓకే, ఈ విషయంలో రాజ్ గారు తప్పు చేశారా చేయలేదా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ప్రెజెంట్ అయితే ఆయనే కదా ఎండి, సో ఎండీగా ఇంకెవరూ బాధ్యతలు తీసుకోలేదు. అలాంటప్పుడు ఆయనే ఎండీగా కంటిన్యూ అవుతున్నారు. ఇక ఆయన ఆఫీస్కి వెళ్తున్నారా వెళ్ళట్లేదా, లేకపోతే వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారా అనేది మీ పర్సనల్ ఇది, దానికి మాకు సంబంధం లేదు కదా, మాకు వచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా రాజ్కి బేడీలు వేసి తీసుకుని వెళ్ళిపోతారు. దాంతో ఇంకా అపర్ణ కుప్పకూలిపోతుంది. అప్పుడే వచ్చిన కావ్య ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజ్ని ఆపి, నేను చెప్పాను ఆ రోజే, చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అయినా కూడా మీరు వినిపించుకోలేదు, నా కుటుంబం నా జీవితం ఇంకా నా వాళ్ళు నా కుటుంబం మొక్కలైపోతుంది అది ఇది అని చెప్పి ఇప్పుడు మీ దాకా తెచ్చుకున్నారు. ఆ రోజు కూడా నేనేమి మీ ఆస్తి మీద ఆశపడి నేను ఇదంతా చేయలేదండి, కేవలం నేను మీ యొక్క ఇది మీద మాత్రమే నేను ఇచ్చేసాను, మీ గౌరవం తగ్గకూడదు, మీ హోదా తగ్గకూడదు అన్న ఒక్క ఉద్దేశంతో ఆ రోజు నేను మాట్లాడాను.
అలాగే ఆ కంపెనీ అంటే కుటుంబానికి ఎంత ప్రెస్టేజ్ ఇష్యూనో ఇంకా ఎంత గొప్ప ఇదిగా ఉంటుందో నాకు తెలుసు, నేను ఊహించగలను. అందుకే ఆ కంపెనీ మూత పడకూడదని, ఇంకా నాశనం అయిపోకూడదని, పిచ్చి వాళ్ళ చేతుల్లో పడి ఇంకా దాని వాల్యూ పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని నేను రెచ్చగొట్టాను తప్ప నాకు ఆ ఆస్తి మీద కానీ ఆ కంపెనీ మీద కానీ ఎలాంటి ఇష్టమో వ్యామోహం లేదనే విషయం మీకు కూడా తెలుసు. సరే, ఇప్పుడు విషయం ఏదైనా కూడా పరిస్థితి చేయి దాటిపోయింది. పోలీసులు అయితే మిమ్మల్ని తీసుకెళ్లకుండా ఆపలేను, కానీ ఒక్కటి మాత్రం చేయగలను. దీని వెనక ఎవరున్నా కూడా అన్ని సాక్ష్యాలతో బయటపడతాను, వాళ్ళనైతే వదిలిపెట్టనని చెప్పేసి కావ్య మాటిస్తుంది. ఇక రాజు అయితే వెళ్ళిపోతాడు పోలీసులతోటి అరెస్ట్ అయ్యి. వెళ్ళిపోయేసరికి ఇంక ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. ఇక అపర్ణ తిట్టేసిద్ది బాగా రుద్రాణిని రాహుల్ని. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, అనుకున్నట్టుగానే జరిగిందిరా, ఇదంతా కూడా వాడి మీద పడింది, ఇప్పుడు మనం ఎంతైనా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటుంటే, అదంతా బాగానే ఉంది మమ్మీ, కానీ కావ్యని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు కదా. ఇప్పుడు ఈ కావ్య నేనే అసలు నేరస్తుండే అని చెప్పి బుక్ చేసింది అనుకో, అప్పుడు నేను మాత్రం ఏం చేయగలను చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే, దాని మొహం రా, ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక లెక్క, ఇదొక లెక్క. ఇక ఈ విషయంలో దానికి ఎలాంటి నెగిటివిటీ ఉంటూనే ఉంటుంది. దాని మొగుడు ఇప్పుడు బయటికి పోయాడు కదా జైలుకి, ఇక ఒక్కొక్కళ్ళ అంతూ నేను చూస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇక స్వప్న కూడా బాధపడుతుంది. అసలు నేను చెప్తూనే ఉన్నాను, ఎవరు వినిపించుకోలేదు అని చెప్పి కావ్య దగ్గర బాధపడుతుంటే, ఇప్పుడు మనం అనుకుని కూడా ఏం ప్రయోజనం లేదక్క, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిద్ది. ఆఫీస్కి వెళ్ళి శృతితో మాట్లాడిద్ది. నాకు సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కావాలి, మా ఆయన లేని వారం రోజులు కూడా కంప్లీట్గా నాకు ఈ ఆఫీస్కి ఎవరు వస్తున్నారు ఏంటి, ముఖ్యంగా రాహుల్ని ఎవరు కలుస్తున్నారు అనే విషయాలు కావాలి. అలాగే ఆ ఫేక్ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన డాక్యుమెంట్స్ కూడా కావాలి శృతి అంటే, ఖచ్చితంగా మేడం, మీకు తెలుసు కదా ప్రతి ప్రాజెక్ట్కి సంబంధించిన డూప్లికేట్ ఫైల్ని మనం మెయింటైన్ చేస్తాము ఒరిజినల్తో పాటు. నా దగ్గర ఆ ఫైల్ ఉంది మేడం అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫైల్ తీసి చూపించింది. వెరీ గుడ్, నువ్వు ఇచ్చిన ఈ ఫైల్తోనే ఖచ్చితంగా నేను నా భర్తని కాపాడుకుంటాను అంటే, ఈ ఐడియా మీరే కదా మేడం ఇచ్చారు, మీరు వచ్చిన తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడే మీరు ఇంకా ప్రతి ప్రాజెక్ట్కి డూప్లికేట్ ఫామ్స్ ఒకటి తయారు చేయమన్నారు. అందుకే నేను అన్నీ కూడా ప్రతి ప్రాజెక్ట్ది కూడా జిరాక్స్ తీపిచ్చి పెట్టుకుంటున్నాను, అవే ఈ ఫైల్స్ అని చెప్పి కబోర్డ్లో చూపించింది. వెరీ గుడ్, నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి అని చెప్పేసి, వన్ మోర్ థింగ్, నువ్వు కూడా నాతో పాటు ఇంటికి రా అని చెప్పేసి అంటది. సరే మేడం వస్తాను అని చెప్పి శృతి కూడా ఇంకా కావ్యతో పాటు ఇక ఇంటికి వచ్చింది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొచ్చింది ఆఫీస్ది. అప్పుడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత, ఈరోజు మీ అందరికి ఒక కనువిప్పు కలిగే విషయం చెప్తున్నాను, ఇన్నాళ్ళు మీరు గుడ్డిగా నమ్మే మనుషుల గురించే చెప్తున్నాను చూడండి అని చెప్పేసి ఇక సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేసింది. అందులో అన్ని రాహులే ఆ డీలు ఇంకా కన్సల్ట్ చేస్తాడు, మొత్తం సెట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత శృతి కూడా చూపించింది డాక్యుమెంట్ తీసి. అలాగే శృతి కూడా చెప్పిద్ది, అవును మేడం, గత వారం రోజులుగా శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళతోటి రాహుల్ సరే మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అలాగే దానికి సంబంధించిన కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ కూడా రాహుల్ సార్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి, దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవిగోండి అని చెప్పేసి ఇచ్చిద్ది. దాంతో ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇక ఇందిరాదేవి వచ్చి రుద్రాణి చెంప రాహుల్ చెంప పగలగొట్టి, మీరు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మీరు ఉన్నంతకాలం ఇంక ఈ ఇల్లు బాగుపడదు, మీరు వెంటనే బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి బయటికి గంటేసిద్ది. దాంతో ఇంకా రాహుల్ రుద్రాణి షాక్ అయిపోతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగాలనుకుంటే ఒక లైక్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.